సో హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు బిజినెస్ కార్డ్ ఎలా చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ అని మొత్తం అది చెప్తాను. మీకు ఎలాగో మొత్తం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీరు పిక్చర్ ల్యాబ్ అనేది ఓపెన్ చేసుకోండి. పిక్చర్ ల్యాబ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటారా? ఓకే, పిక్చర్ ల్యాబ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు విజిటింగ్ కార్డ్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా తెలిసి అయితే ఓకే. ఒకవేళ అంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి. మేము ఇప్పుడు నేను వచ్చేసి వినాయక చవితి చేసిన నేను చాలా బ్యానర్లు తర్వాత చాలా చేసిన చూపిస్తాను మీకు. మాకు వినాయక చవితి పిఎల్పి తర్వాత చాలా అయితే అవైలబుల్ అవుతున్నాయి మన దగ్గర. చూడవచ్చు మనకు నేనైతే పిహెచ్డి నుంచి పిఎల్పి కన్వర్ట్ చేసుకున్నాను కాబట్టి మనకు నీట్గా అయితే ఉంది. మీరు చూడవచ్చు, మీరు చూడండి. మనకి ఇప్పుడు చూసారు ఎంత నీట్గా మంచిగా క్లియర్గా ఎంత మంచిగా చేసానో చూడండి. ఇప్పుడు వచ్చేసి మీకు విజిటింగ్ కార్డ్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాం మీకు. ఇక్కడ 720 16x9 పెట్టుకుని అది సైజ్ వస్తుంది. తర్తకు మీకు ఏం చేయాలి అంటే విజిటింగ్ కార్డ్ అన్నా కదా, ఇప్పుడు విజిటింగ్ కార్డ్ చికెన్ షాప్ గురించి చేస్తున్నాం. చికెన్ షాప్ గురించి కూడా మనము చికెన్ పెట్టుకున్నాము. చూసుకోవచ్చు, మనం వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాం. వైట్ కలర్ పెట్టుకుంటున్నాం. తర్వాతకు చిన్నగా పెట్టుకుందాం. చికెన్ షాప్ మనకు ఇంకా చాలా వస్తాయి, అవి చూసి పెట్టుకోవాలి. కాబట్టి చికెన్ షాప్ చికెన్ ఓకే. చూసుకోవచ్చు మీకు ఇక్కడ పిఎన్జీలు తర్వాతకు చూడవచ్చు మీరు ఎంత మంచిగా నీట్గా క్లియర్ అవుతున్నాయో చూసుకోండి. మంచి ఇమేజ్ చూసుకొని పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఈ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు విజిటింగ్ కార్డులు తర్వాతకు చాలా మంచిగా అయితే వస్తాయి. చూడవచ్చు మీరు ఇది రియల్గా ఉన్నట్టయితే మనము చూడవచ్చు. ఎంత మీకు ఈ పిఎన్జీ కూడా ఇస్తుంది సార్. తర్వాత మీకు వచ్చేసి చూడవచ్చు ఎంత మంచిగా నీట్ క్లియర్గా ఉందో. తర్వాత మళ్ళీ మనం చికెన్ అనేది చూద్దాం మళ్ళీ. ఎందుకంటే వరుస రావాలి మనకు విజిటింగ్ కార్డు అది చేసేది. మనం చేసేది విజిటింగ్ కార్డు కాబట్టి మంచిగా నీట్గా అంత బాగుండాలి. చూసుకోవచ్చు మంచిగా అయితే పెట్టుకోవాలి. ఓకే, ఇలా కొంచెం చిన్నగా ఓకే నాకు సరిపోతుంది. ఇలా సరిపోతుంది. ఓకే, నేను వచ్చేసి కొన్ని మంచిగా పెట్టుకోవాలి. ఫ్రైడ్ చికెన్ తర్వాత కొన్ని ఇమేజ్ సర్చ్లో వచ్చి తీసుకోండి. ప్రాబ్లం ఏముండదు. ఇమేజ్ సర్చ్లోకి వచ్చి తీసుకోండి. ఇమేజ్ సర్చ్లోకి వచ్చేసి చికెన్ పిఎన్జీస్ అని కూడా చేస్తారు. చూడవచ్చు మీరు ఇప్పుడు దాకా పెట్టుకున్నాం. మనం ఇది పెట్టుకున్నాం. నేనైతే హెచ్డి అనేది తీసుకుంటా ఎప్పుడైనా. చూసుకోవచ్చు ఇది ఇట్లా కూడా బాగుంటుంది. మీకు పెట్టుకోవచ్చు, ఏం లేదు. ఇట్లా కూడా మీకు మంచిగా కొడతాయి. మీకు ఒకవేళ నీకు మంచిగా అనిపిస్తే పెట్టుకోండి, లేకపోతే లేదు. చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు మనకు కొంచెం లోడ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అది కొంచెం ప్రాబ్లం వచ్చింది. చూసుకోవచ్చు మనకైతే లోడ్ అయితే అయింది. తర్వాత కొంచెం మంచి ఇమేజెస్ పెట్టుకుంటాను. నేను కొంచెం మంచి ఇమేజెస్ పెట్టుకుంటున్నా. చూసుకోండి ఒకసారి మంచిగా చూసుకోండి. ఇట్లయినా తర్వాత మీకు ఇమేజ్ సెర్చ్లోకి వెళ్ళండి. తర్వాత చికెన్ ఇట్లా ఈ క్వాలిటీ టైప్ కూడా చూసుకొని పెట్టుకోండి మంచిగా.
ఓకే, మంచిగా చూసుకొని పెట్టుకోండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత మీకు ఇప్పుడు మనము చూసుకోవచ్చు, మీకు నీట్గా అయితే ఉంటుంది కదా. తర్వాతకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తాను ఇప్పుడు నేను, ఎందుకంటే మొత్తము మనము ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్న తర్వాతకు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు అది తెలుసుకోండి, ఎందుకంటే తెలుసుకుంటే మీకు అవగాహన పెరుగుతుంది. చూసుకోవచ్చు, మీకు మంచిగా అయితే మంచి బ్యాక్గ్రౌండ్ అనేది చూస్ చేసుకొని మీకు చికెన్ షాప్కి బాగుంటుంది అని పెట్టుకుంటుంది విజిటింగ్ కార్డ్కి. చూసుకో, ఇలా మొత్తం పెద్దగా పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ తెచ్చుకొని పెట్టుకుంటే మీకు సూట్ అయ్యేటట్టు పెట్టుకోండి సార్. తర్వాత మీకు ఇది ఇంకా సింపుల్గా కనబడుతుంది అంటే మీకు ఏంటంటే మళ్ళీ వేరే బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకోండి, మీరు బబుల్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. మీకు బబుల్స్ బ్యాక్గ్రౌండ్ ఇది బాగుంటుంది అది తీసుకుంటున్నాం. తరువాతకి బబుల్స్ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తము డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాతకు ఇవంతా తీసుకొచ్చి ఈ బబుల్స్ నుంచి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇది ఒక్కటే కనబడుతుంది కదా, ఇప్పుడు నేను 2 కన్నులో కనబడేలా పెట్టుకోండి. ఇలా ఒక 8 పెట్టుకోండి, ఒపాసిటీ సరిపోతుంది. తర్వాతకు మనం వచ్చేసి షాప్ పేరు అనేది యాడ్ చేద్దాం. షాప్ యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు దాంట్లో కూడా మీకు మంచిగా అయితే కనబడతాయి మీ యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఫాంట్స్. మదీనా చికెన్ సెంటర్ ఇలా పెట్టుకున్న తర్వాతకు, ఎందుకంటే మీకు మంచిగా కొట్టాలి, మీకు టెక్స్ట్ తర్వాతకు అన్నీ మంచిగా కొట్టాలంటే ఇలా మంచిగా పెట్టుకోండి మీరు, ఎందుకంటే మీకు ఎడిటింగ్ మీద అవగాహన ఉంటే ఏదైనా చేయగలుగుతారు మీరు. తర్వాత ఇప్పుడు నేను మంచి ఫాంట్ అనేది పెట్టుకోవాలి. ఓకే, మంచి ఫాంట్ ఓకే, వైభవ్ అనేది పెట్టుకున్నాను. వైభవ్ చూడవచ్చు మీరు, ఇలా వైభవ్ ఫాంట్ అనేది పెట్టుకున్న తర్వాత మీకు ఇంత మంచిగా కొడుతుంది చూడండి. మీరు దీనికి గ్రేడియంట్ యాడ్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. గ్రేడియంట్ అయితే దీనికి సూట్ అవుతుంది, చూడచ్చు. గ్రేడియంట్ ఇది సూట్ అవుతుంది దీనికి. రెడ్ ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఒపాసిటీ తక్కువ ఉంటుంది, చూడవచ్చు. ఒపాసిటీ తక్కువ అవుతుంది, మీరు ఒపాసిటీ మొత్తం పెట్టుకోండి. ఇలా మీరు స్మూత్ కలర్స్ కొట్టడానికి. ఓకే, మాకు ఇలా మంచిగా కొడితే ఇలా బాగుంటుంది. నేను పెట్టుకుంటాను మదీనా చికెన్ సెంటర్ అని. తర్వాతకు ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఎర్రర్ ఫైలు ఇక్కడ ఉంది. దీన్ని వచ్చేసి నేను మొత్తానికి రిలేటెడ్ పెద్దగానే పెట్టుకుంటాను, చూడవచ్చు మీరు ఎంత మంచిగా కొడతారు. తర్వాత దీనికి కలర్ అనేది మార్చుకోండి. దీనికి వైట్ చూడవచ్చు మీరు. మళ్ళీ నేమ్ కూడా పెట్టుకోండి మీరు ప్రో మనం ముస్లిం పేరు కాబట్టి ప్రో కాజల్ అని పెట్టుకున్నాం. ప్రో చూసుకుంటున్నాను నేను, చూసుకోవచ్చు. నాకు ప్రో
కాజా అని పెట్టుకుంటున్నాను. చూసుకోవచ్చు. మీకు దగ్గర ఎక్కడ ఉన్నాయి ఏదైనా పెట్టుకోండి, మీరేం ప్రాబ్లం అనేది లేదు. ప్రో కాజా అని పెట్టుకున్న తర్వాత నేను మొత్తం క్లీన్ అంతా చేసుకుంటున్న తర్వాత మీకు ఇలా నేమ్, మీకు ఏదైతే కలర్ ఉందో సేమ్ అదే పెట్టుకోండి. చూసుకోవచ్చు. మీకు కొంచెం మంచిది చిన్నగా పెట్టుకోండి. ఆ ఫాంట్కి సరిపోయే తట్టు పెట్టుకోండి. ప్రో కాజా ఓకే. నాకు ఇది మంచిగా కొడుతున్నది, ఇది పెట్టుకుంటున్నాను. వైట్ కలర్ తెచ్చుకోండి. ప్రో కాజా వైట్ కలర్ అయితే ఇచ్చుకోండి. తర్వాత మనకు ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను మీకు. స్పేస్ ఉంది కదా, ఇక్కడ స్పేస్ అయితే ఉంది. స్పేస్ అనేది కవర్ చేయండి. మీరు స్పేస్ కవర్ చేయండి. అక్కడ ఏం పెట్టానంటే కొన్ని దేవుళ్ళ ఫోటోలు అయిన తర్వాత పెట్టుకొని ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కాల్స్ వస్తూ ఉన్నాయి. అల్లా పిఎన్జీ అని కొత్తగా వచ్చేస్తే మీకు ఇలా మంచిగా ఒకటి చూసుకొని పెట్టుకోండి. ప్రాబ్లం మంచిగా ఉంటుంది మీకు. ఎందుకంటే ముస్లింలో కాబట్టి నచ్చేస్తే ఈజీగా ముస్లింలకు చూసుకోవచ్చు. తర్వాత కొన్నిసార్లు నాకు ఫోల్డర్ అనేది ఇన్విజిబుల్ అయిపోతుంది, అది కనబడదు నాకు. చూసుకోవచ్చు. ఇలా మంచిగా పెట్టుకోండి. ఇలానే పెట్టుకున్న తర్వాత మజీద్ పిఎన్జీ అని కొట్టండి. మజీద్ పిఎన్జీ కొట్టిన తర్వాత ఇది నీకు ఇదే ఎక్కువ వాడతారు మనకు బయట. చూసుకొచ్చే ఇది తర్వాత ఎక్కువ వాడేమనేది మీరు పెట్టుకోండి. సరేనా, ఎక్కువ వాడేమనేది పెట్టుకోండి మీరు. మజీద్ పిఎన్జీ ఇదే ఏదైనా మంచిగా ఉంటే పెట్టుకోండి, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది కూడా బాగుంటుంది. తర్వాత ఇట్లా ఇది బాగుంది, ఇది పెట్టుకున్నాము. నాకు నైస్గా కొట్టాలి, తర్వాత మంచిగా కొట్టాలి కాబట్టి ఇది పెట్టుకుంటాను నేను. చూసుకోవచ్చు మీకు. చిన్న ఓకే. ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత నేను ఎడిటింగ్ అనేది ఫినిష్ అయిపోయి. థ్యాంక్ యూ అండి.